దేశ ప్రజల ఐక్యతకు మహాకుంభమేళా ఓ ఉదాహరణ అన్నారు ప్రధాని మోదీ. ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిందని ప్రశంసించారు. కుంభమేళాపై ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. తొక్కిసలాట ఘటన ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు. బడ్జెట్లో ఉపాధి హామీ స్కీమ్కు సరైన నిధులు కేటాయించలేదన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. మహాకుంభమేళా దేశ ప్రజలందరినీ ఐక్యం చేసిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రపంచానికి భారత్ గొప్పతనాన్ని చాటి చెప్పిందన్నారు. మహాకుంభమేళాను విజయవంతం చేసిన దేశ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. లోక్సభలో కుంభమేళాపై ప్రసంగించిన ప్రధాని భారత్ బలాన్ని అవమానించే వారికి సమాధానం చెప్పిందన్నారు. భారత్ సాంప్రదాయాలను యువతరం గౌరవంగా స్వీకరిస్తోందన్నారు మోదీ. मैं सदन के माध्यम से कोटि कोटि देशवासियों को नमन करता हूं, जिनकी वजह से महाकुंभ का सफल आयोजन हुआ। महाकुंभ की सफलता में अनेक लोगों का योगदान है। मैं सरकार के, समाज के सभी कर्मयोगियों का अभिनंदन करता हूं। మహాకుంభమేళాలో తొక్కిసలాటపై పీఎం మోదీ మాట్లాడకపోవడం విచారకరమన్నారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. కుంభమేళా చరిత్ర, సంస్కృతికి తాము మద్దతిచ్చామని చెప్పారు. కానీ తొక్కిసలాటలో మరణించిన వారికి శ్రద్ధాంజలి ఘటించకపోవడం దారుణమన్నారు. కుంభమేళాకు వెళ్లిన యువతకు ఉద్యోగాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు రాహుల్ గాంధీ. जिनकी मृत्यु हुई थी उनको श्रद्धांजलि नहीं दी। और दूसरी बात मैं ये कहना चाहता था कि देखिए, कुंभ की जगह है, मगर जो युवा कुंभ में गए उनको प्रधानमंत्री से एक और चीज चाहिए, उनको रोजगार चाहिए। और प्रधानमंत्री को रोजगार के बारे में भी बोलना चाहिए। डेमोक्रेटिक जो स्ट्रक्चर है, जो एलओपी को तो मतलब परमिशन देनी चाहिए, मगर नहीं देते हैं। बट ये न्यू इंडिया है। మహాకుంభమేళాపై ప్రధాని ప్రసంగం వాస్తవాలకు విరుద్ధంగా ఉందన్నారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. మోదీ మాట్లాడిన తర్వాత విపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. మహాకుంభమేళాలోని పాజిటివ్ అంశాలపైనే మోదీ ప్రసంగించారన్నారు ప్రియాంక. सकारात्मक बात ही कर रहे थे कुंभ के विषय में, तो उनको कहने देना चाहिए, तो देने जाना चाहिए था, क्योंकि विपक्ष की भी भावनाएं हैं इसके प्रति, और उनको प्रकट करने में कोई उनको आपत्ति नहीं होनी चाहिए थी। तो मेरे ख्याल से उनको 2 मिनट के लिए बोलने देना चाहिए. కేంద్ర బడ్జెట్లో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి అన్యాయం జరిగిందన్నారు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ. ఎన్డీఏ సర్కారు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. ఆధార్ ఆధారిత చెల్లింపులు, జాతీయ మొబైల్ పర్యవేక్షణ, వేతన చెల్లింపుల ఆలస్యం సరికాదన్నారు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 400 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు సోనియా గాంధీ. The right to employment under the Mahatma Gandhi National Rural Employment Guarantee Act, Mahatma Gandhi Narega, also known as Manrega. However, it is deeply concerning that the present BJP government, the effective budget has declined by rupees 4,000 crore. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్లపై హర్షం వ్యక్తం చేశారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. బీసీ రిజర్వేషన్లకు అసెంబ్లీలో ఆమోదం ఒక విప్లవాత్మకమైన ముందడుగన్నారు. రిజర్వేషన్లపై ఉన్న పరిమితి గోడను కాంగ్రెస్ బద్దలు కొట్టిందన్నారు రాహుల్.